మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. మొన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో వ్యవసాయ రంగం గురించి, రైతుల గురించి మాట్లాడడం జరిగింది. గత ఆయన పాలనలో రైతాంగాన్ని విస్మరించి రైతులను నట్టేట ముంచిన పరిస్థితిని మనం చూసాం. ముఖ్యంగా తన తండ్రి గారైన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం ఏదైతే ఉందో జూలై 8 నాడు ఈ రాష్ట్రంలో రైతు దినోత్సవం అని ప్రకటించడం జరిగింది. అయితే రైతు దినోత్సవం ప్రకటించిన సందర్భంలో ఈ రాష్ట్రంలో ఏదైతే ధరల స్థిరీకరణ నిధి కింద ఏదైనా రైతులు గిట్టుబాటు ధర రాని పక్షంలో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి సంవత్సరానికి 3,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి ఈ గిట్టుబాటు ధర రాని రైతులకు ఆదుకుంటామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. కానీ ఏ సంవత్సరం కూడా ఆయన ఈ ధరల స్థిరీకరణ నిధిని బడ్జెట్లో కేటాయించలేదు. కేటాయించినా కూడా ఎక్కడ కూడా ఏ రైతు ఖాతాలో కూడా ఒక్క రూపాయి వేసిన పరిస్థితి లేదు. ఆయన గొప్పగా చెప్పారు, జమ్మలమడుగులో అనౌన్స్ చేశారు రైతు దినోత్సవం అని. ఆ రోజు శనగ రైతులకు ఏదైతే గిట్టుబాటు లేక రైతులంతా గగ్గోలు పెడుతున్న పరిస్థితిలో నేను వీళ్ళందరి ఖాతాల్లో ఈ పెట్టుబడి, ఈ సహాయం, ధరల స్థిరీకరణ ద్వారా వీళ్ళకి సహాయం చేస్తానని చెప్పారు. కేవలం కొద్ది మంది రైతులకు మాత్రమే ఆ సహాయం వారి అకౌంట్లో పడింది. మిగతా రైతులకంతా మొండి చేయి చూపడం జరిగింది ఆ రోజు. కాబట్టి ఈయన రైతుల గురించి మాట్లాడుతున్నారు. అదేవిధంగా ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో రాయలసీమ హార్టికల్చర్ హబ్బు, అనేకమైన పండ్ల తోటలకు ఆలవాలం ఈ రాయలసీమ. అందులో కడప జిల్లా ముఖ్యంగా ఈ పండ్ల తోటలు విరివిగా పండించే రైతులు అధికంగా ఉన్న పరిస్థితిలో వారంతా కూడా మైక్రో ఇరిగేషన్, ఏదైతే డ్రిప్ ఇరిగేషన్ను వాడి పండ్ల తోటలు పెంపకం చేయడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది అమలు చేయకుండా దాదాపు 3 సంవత్సరాలు గడిపి, ఈ 3 సంవత్సరాల్లో అనేక మార్లు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రాయలసీమ వ్యాప్తంగా, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేపడితే అప్పుడు ఆయన కళ్ళు తెరిచి రైతులకు ఈ డ్రిప్ ఇరిగేషన్ మొదలుపెట్టడం జరిగింది. మొదలుపెట్టిన సందర్భంలో అది కూడా రైతులకు అన్యాయం చేస్తూ ఏదైతే 90% సబ్సిడీ ఉన్న ఏదైతే డ్రిప్ ఇరిగేషన్ను 70%కే తీసుకురావడం జరిగింది. 70%తోనే సబ్సిడీతోనే ఆయన ఈ డ్రిప్ను అమలు చేయడం జరిగింది. మళ్ళీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటగానే 90% సబ్సిడీతో ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ ఈరోజు సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది.
అదే చిన్న సన్నకారు ఎస్సీ రైతులకైతే 100% సబ్సిడీతో ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ధాన్యం కొనుగోలు విషయంలో గత జగన్మోహన్ రెడ్డి వారి పరిపాలనలో ధాన్యం కొనుగోలు చేసి రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయడానికి 3 నెలల నుంచి 6 నెలల సమయం పట్టేది. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ధాన్యం కొనుగోలు రైతుల బకాయిల విషయంలో అనేక మార్లు ఉద్యమాలు చేస్తే అప్పుడు దారికి వచ్చి 6 నెలలకు 3 నెలల తర్వాత రైతుల అకౌంట్లో జమ చేసే పరిస్థితి గతంలో చూసాం. కానీ ఇప్పుడు ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత వారం లోపలే ధాన్యం రైతుల ఏదైతే బకాయిలు వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి గతంలో సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అంటే కేంద్ర ప్రాయోజిత పథకాల కింద అనేక సబ్సిడీ కింద పథకాలు అమలు చేయాల్సి ఉండగా ఈయన తన వాటా నిధులు జమ చేయకపోవడంతో ఆ రోజు ఆ స్కీమ్స్ అన్నీ కూడా ఆ రోజు నిలబెట్టడం జరిగింది. ఉదాహరణకు పిఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా రైతులకు సంబంధించి ఏదైతే ఈ మైక్రో న్యూట్రియన్స్ కానీ జిప్సమ్ కానీ ఇలాంటివన్నీ కూడా ఆ రోజు సబ్సిడీలో రైతులకు ఇచ్చేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి తన వాటా డబ్బులు 40% నిధులు జమ చేయని మూలంగా ఆ 5 సంవత్సరాల్లో ఆ పథకం కుంటుపడిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా అనేక మంది మేధావులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఔత్సాహిక రైతులంతా కలిసి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. రైతులకు ఏదైతే పంట నష్టం జరిగినప్పుడు ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ కరువు వలన కానీ పంట నష్టపోయినప్పుడు రైతుకు బాసటగా ఉండాలని చెప్పేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తీసుకురావడం జరిగింది ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు ఈ ఫసల్ బీమాను పూర్తిగా చుట్టేసి పక్కన పడిన పరిస్థితిలో చాలామంది రైతులు నష్టపోవడం జరిగింది పంటల బీమా అందక. కాబట్టి ఈ విధంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో విషయం, స్మామ్ అనే ఒక స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్, సబ్మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజేషన్, అంటే వ్యవసాయ యాంత్రీకరణను ఈ రైతులకు అనుసంధానం చేయాలా, యాంత్రీకరణ ద్వారా ఈ కూలీల సమస్య అధిగమించవచ్చు, అదేవిధంగా టెక్నాలజీ వాడి ఈరోజు రైతులను ప్రయోజకులుగా చేయాలి, వారి పంట ఉత్పత్తులు పెంచాలని చెప్పి ఈ స్కీమ్ తీసుకొస్తే స్మామ్ అనే స్కీమ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దాన్ని కూడా పక్కదారి పట్టించి ఏదైతే రైతు భరోసా కేంద్రాల పరిధిలో దాదాపు 10,000 చిల్లర భరోసా కేంద్రాల పరిధిలో ఒక వైసీపీ కార్యకర్తలకు సంబంధించిన ఒక రైతు మిత్ర గ్రూపుని ఏర్పాటు చేసి 5 మందితో సంఘాన్ని ఏర్పాటు చేసి ఈ మొత్తం కేంద్రం ఇచ్చే 50% సబ్సిడీ కింద ఇచ్చే పరికరాలన్నీ కూడా వారి కార్యకర్తలకు మాత్రమే ఇవ్వడం జరిగింది. పేరుకు మాత్రం రైతు మిత్ర సంఘాలు, కానీ మొత్తం వైసీపీ కార్యకర్తలే దాంట్లో లబ్ధి పొందడం జరిగింది. కాబట్టి ఏదైతే ఒక యూనిట్ ట్రాక్టర్ కానీ దానికి సంబంధించిన ఇంప్లిమెంట్స్ అన్నీ కూడా ఆ రోజు సబ్సిడీతో ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా వాస్తవంగా యాజ్ ఏ గైడ్లైన్స్ ప్రకారం రైతు భరోసా కేంద్రం ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు అయ్యాయి. గతంలో రైతు భరోసా కేంద్రాలుగా వెలసిల్లిన ఆ కేంద్రాలలో ఉంచి రైతులకు సరసమైన ధరలకు, తక్కువ ధరలకు ఆ వ్యవసాయ పరికరాలన్నీ అద్దెకి ఇవ్వాలి. కానీ ఎక్కడ కూడా ఆ పని జరగలే రాష్ట్రంలో. కేవలం ఆ వైసీపీకి సంబంధించిన రైతు మిత్ర గ్రూపు ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వారు ఒక్కరికి మాత్రమే అవి అందుబాటులో ఉండి వారి ఇంటి దగ్గర పెట్టుకొని ఈరోజు ఆ
కార్యక్రమాలన్నీ కూడా వారు సొంతానికి ఉపయోగించుకోవడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆ రోజు ముదిగుబ్బలో టమోటాలు రోడ్ల మీద పోసిన పరిస్థితి, చిత్తూరు జిల్లాలో మామిడికాయలకు రేట్ లేక రోడ్ల మీద పోసిన పరిస్థితి, అదేవిధంగా మిర్చికి రేట్ లేక ఆ రోజు ఏదైతే నల్లి దానివలన తెల్ల నల్లి వలన ఆ రోజు పంటలన్నీ మిర్చి పంట అంతా కూడా విపరీతంగా నష్టపోయిన మిర్చి రైతు నష్టపోయిన పరిస్థితిలో ఆ రోజు ఎక్కడ కూడా వారికి సహాయం చేయలే జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు ఎకరాకి 50,000 నుంచి 1,00,000 పెట్టుబడి పెట్టి పంట రాక రైతులంతా చాలా ఇబ్బందికర పరిస్థితిలో రైతాంగం ఉన్నప్పుడు ఎక్కడ కూడా వారి వైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి. ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ గుంటూరు కేంద్రంగా అనేక వ్యవసాయ కమిషనరేట్ సెంటర్గా అనేక ఉద్యమాలు ధర్నాలు చేయడం జరిగింది. కాబట్టి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఏదైనా రైతులకు అన్యాయం చేసిన, రైతులను నట్టేట ముంచిన, రైతు నడ్డి విడిచిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమేని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఆయన నిన్న పులివెందుల్లో ముసలికన్ని గార్చి రైతులు ఈరోజు ఆయనకు గుర్తొచ్చారు. గతంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఒక వ్యవసాయ కమిషనర్ చెప్పినాడని చెప్పి ఈ స్కీమ్స్ అన్ని చాలా క్లోజ్ చేశారు. ఇవన్నీ సబ్సిడీ యంత్రాలు అయితేమి, ఈ మైక్రో న్యూట్రియన్స్ అయితేమి, ఇవన్నీ కూడా పక్కదారి పడుతున్నాయి, రైతులకు అందడం లేదని ఒక వ్యవసాయ కమిషనర్ ఆయనకు సలహా ఇస్తే రైతులను ఆ రోజు నట్టేట ముంచుతూ ఆ రోజు ఇవన్నీ కూడా ఎత్తివేయడం జరిగింది. అదేవిధంగా ఫసల్ బీమాను ఎత్తివేసి నేను సొంతంగా రైతులకు ఫ్రీ ఇన్సూరెన్స్, ప్రీమియం లెస్ ఇన్సూరెన్స్ నేను అమలు చేస్తా అని చెప్పాడు. కానీ అక్కడ కూడా ఫెయిల్యూర్. అక్కడ తను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రీమియం చెల్లించిన అవి కొన్ని పంటలకు మాత్రమే ప్రీమియం కట్టిన సందర్భంగా గతంలో మినుము రైతులు చాలా దెబ్బతిన్నారు. అని మినుముకు ఆయన ప్రీమియం చెల్లించలే. బట్ ఆ రైతులంతా నష్టపోయారు. కాకపోతే అనేక పంటలకు ఆయన ప్రీమియం చెల్లించని మూలంగా పంట నష్ట పరిహారం అందక 5 సంవత్సరాలు రైతు నష్టపోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఎత్తుకుంటా పోతే రైతు ద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమేని తెలియజేస్తున్నాను. కాబట్టి ఈరోజు మీకు రైతులు గుర్తొచ్చారా? మీరు ఈరోజు రైతుల గురించి ముసలి కన్నీరు కాల్చడం నిజంగా సిగ్గుచేటని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి జై జవాన్, జై జవాన్. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.